వైసీపీకి ఎంపీ పదవికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న కృష్ణదేవరాయలు దానికి తాను బాధ్యుణ్ణి కానన్నారు. నర్సరావుపేటలో కొత్త అభ్యర్థి నిలబెట్టాలని అధిష్టానం భావించిందన్న ఆయన పార్టీ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని అన్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, రోజా వైసీపీకి మరొక షాక్ అని చెప్పాలి. నర్సరావుపేట ఎంపీ సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు పార్టీకి. కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ మేరకు తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కొంతకాలం నుంచి మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు వైసీపీ చేస్తా ఉంది. ఈ క్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిని మార్చాలని పార్టీ ఆలోచన చేసింది. అయితే ప్రధానంగా పల్నాడు జిల్లాలో మిగిలిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి కూడా హయ్యర్ కమ్యూనిటీస్ ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు అని వైసీపీ భావించింది. ఈ క్రమంలో లోక్సభ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెట్టాలని పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే మనం చూసాం గత కొంతకాలం నుంచి పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు 2-3 దఫాలుగా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. స్వయంగా వాళ్ళు ముఖ్యమంత్రితో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా పల్నాడు నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మిగతా అంశాలు ఏ రకంగా ఉన్నా పల్నాడు లోక్సభ మాత్రం కృష్ణదేవరాయలకే మరొకసారి అవకాశం ఇవ్వాలి, ఆయన్నే బరిలో పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన అనేక చర్చలు కూడా జరిగాయి. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది, ఇక్కడ నుంచి బీసీ సామాజిక వర్గాన్ని అభ్యర్థిని బరిలో పెట్టాలని. అయితే ఇప్పటి వరకు బీసీ అభ్యర్థి ఎవరనే దాని అంశం మీద తర్జన భర్జనలు పెడతా ఉన్నారు. అయితే ఇటువైపు కృష్ణదేవరాయలు మాత్రం తనను తప్పించి వేరొక అభ్యర్థిని బరిలో పెట్టాలని పార్టీ నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీని వీడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మాట్లాడిన మాటలను బట్టి సో పార్టీలో కొంత అనిశ్చితి ఉంది. హైకమాండ్ ఇక్కడ వేరే అభ్యర్థిని పెట్టాలని నిర్ణయించింది అని ఆయన ఓపెన్ గా చెప్పారు. సో కొంత దాదాపుగా 1-2 వారాల నుంచి ఈ కసరత్తు దీనికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి హైకమాండ్ దృష్టిలో మాత్రం ఇక్కడ నర్సరావుపేట నుంచి ఆ సామాజిక ఈక్వేషన్లు ఏమైనప్పటికీ కూడా అతన్ని కృష్ణదేవరాయల్ని బరిలో పెట్టాలని పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పలు దఫాలుగా పార్టీ పెద్దల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా బహుశా దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే ఇంకా పార్టీ తీసుకోలేదు. ఏ అభ్యర్థి ఉంటారు ఇక్కడ నుంచి, కృష్ణదేవరాయలకే కొనసాగింపు ఉంటుందా లేదంటే బీసీ అభ్యర్థిని పెడతారనే విషయంలో హైకమాండ్ నుంచి స్పష్టత రాలేదు. అయితే ఈ లోపే కృష్ణదేవరాయలు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఇది పార్టీ వర్గాల్లో అయితే కొంత సంచలనమే అవుతుంది. రోజా, అంటే అంత తొందరపడి డెసిషన్ ప్రకటించడానికి కారణం ఏంటి రెహానా? అంటే దీన్ని మనం తొందరపడారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ కసరత్తు ఎప్పుడైతే జరుగుతుందో లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులకు సంబంధించి కసరత్తు జరుగుతున్న క్రమంలో నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఎంపీని మార్చాలని ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ఆ మేరకు చర్చలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న అభ్యర్థికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. తన కొనసాగింపు ఉంటుందా లేదా అనేది ఒక అంశము. మరోవైపు తను గెలిచే అవకాశాలున్నాయి, తను ఖచ్చితంగా గెలుస్తాడని పార్టీకి సంబంధించిన ఇతర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతు ఇస్తున్నారు అనే ఒక పాయింట్ కూడా ఖచ్చితంగా కృష్ణదేవరాయల వైపు ఉంటుంది. అయితే హైకమాండ్ మాత్రం అక్కడ సోషల్ ఇంజనీరింగ్ అనేది తన ఉద్దేశంగా పార్టీ హైకమాండ్ చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేలతో చెప్పారు, పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి ఇక్కడ బలమైన బీసీ అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా. సో ఈ క్రమంలోనే బహుశా ఈ తర్జన భర్జనలు కావచ్చు లేదంటే కొంత అనిశ్చితి ఉండడం కావచ్చు, తనకి కొనసాగింపు ఉంటుందా లేదంటే తన రాజకీయ భవిష్యత్ ఏంటనే ఒక ఆలోచన కూడా ఖచ్చితంగా కృష్ణదేవరాయల్లోనూ ఆయన వర్గంలో ఉంటుంది. ఈ బహుశా ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు ఆ మేరకు అధికారికంగా ప్రకటించినట్లయితే ఆయన మాటలను బట్టి గానీ ఆయన వర్గం ఇచ్చిన సమాచారాన్ని బట్టి గానీ మనకు అర్థమవుతుంది. రోజా, అంటే పార్టీ నుంచి నేతలు వచ్చి మాట్లాడి బుజ్జగించాలని ప్రయత్నం చేసే లోపే రాజీనామా ప్రకటించినట్టుగా తెలుస్తోంది కదా, ఎందుకు ఇంత ఫాస్ట్ గా డెసిషన్ ప్రకటించారు అనేది? ఒకటి ఖచ్చితంగా పార్టీ ఒక అఫీషియల్ గా ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. మరి కృష్ణదేవరాయలకు ఏం సంకేతాలు ఇచ్చారు, ఏం సమాచారం ఇచ్చారు అనే విషయం మీద మనకి స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా పార్టీ పెద్దల నుంచి అయితే ఖచ్చితంగా కృష్ణదేవరాయలను రిటైన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే పార్టీ ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఆయనకు మద్దతుగానే నిలబడ్డారు. ఆయన్ని కొనసాగించే విధంగా ఆయనకే మరొకసారి అవకాశం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. మరి కృష్ణదేవరాయలు మాత్రం ఈ లోపే తాను పార్టీ వీడాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం బహుశా ఇతర వేరే ప్రత్యర్థి పార్టీలతో టీడీపీతో గానీ జనసేనతో గానీ ఆయన టచ్ లోకి వెళ్లారా, అక్కడ తనకి ఒక హామీ దొరికిందా అక్కడ నుంచి కంటెస్ట్ చేయడానికి, ఈ అన్ని అంశాలు చూడాల్సి ఉంటుంది. అయితే కృష్ణదేవరాయల్ని కొనసాగించాలనే ప్రయత్నం అయితే పార్టీ వైపు నుంచి ఉంది. బహుశా ఇప్పుడు రాజీనామా ప్రకటన తర్వాత పార్టీ పెద్దలు ఎవరైనా మళ్లీ ఆయన కాంటాక్ట్ లో వెళ్లే ప్రయత్నం చేస్తారా, రాజీనామా మీద ఆయన ఏమైనా పునరాలోచించుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. రోజా, కృష్ణదేవరాయల రాజీనామా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది వైసీపీపై రెహానా?
అంటే కొంతమేరకు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాకు సంబంధించి మనం ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు కానీ లేదంటే గత కొంతకాలం నుంచి మన పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య ఎక్కడ విభేదాలు మనం చూసాం చాలా చోట్ల. అటువైపు ఏ పార్టీ అయినప్పుడు కూడా కొన్ని సెగ్మెంట్స్ లో ఎమ్మెల్యేలకి ఎంపీకి మధ్య విభేదాలు ఉంటాయి. దానివల్ల పార్టీలో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ స్పెసిఫిక్ గా నర్సరావుపేట ఎంపీ లోక్సభ పరిధిలోకి వచ్చినప్పుడు అందరూ ఎమ్మెల్యేలు కూడా ఆయనకి మద్దతుగా నిలబడ్డారు. ఆయన కోసం హైకమాండ్ మీద ఒక రకంగా ఒత్తిడి కూడా పెట్టారు. సో ఈ ప్రభావం అయితే కొంత ఖచ్చితంగా పార్టీ మీద పడుతుంది. సామాజిక వర్గం ఈక్వేషన్ కావచ్చు, అదేవిధంగా బలమైన అభ్యర్థిగానే పార్టీకి సంబంధించిన నాయకులు పరిగణిస్తున్నారు కాబట్టి ఆయన రిటైన్ చేయాలని ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో కృష్ణదేవరాయలు వెళ్లడం అనేది కొంత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి పార్టీ భావిస్తున్నట్టు ఆలోచన చేస్తున్నట్టు బీసీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన అభ్యర్థిని ఎంపిక చేయగలుగుతారా? వచ్చిన తర్వాత ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? ఇది ఒక రకంగా ప్రయోగం అనే చెప్పాలి. నర్సరావుపేట సెగ్మెంట్ కి సంబంధించి ఒక బలమైన కమ్మ సామాజిక వర్గం అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఉన్న సెగ్మెంట్ లో బీసీ అభ్యర్థిని పెట్టడం అనేది ఒక ప్రయోగం అవుతుంది. మరి ఈ ప్రయోగంలో పార్టీ సక్సెస్ అవుతుందా లేదని చూడాల్సి ఉంటుంది. కృష్ణదేవరాయలు పార్టీ వీడితే మాత్రం కొంత నర్సరావుపేట సెగ్మెంట్ లో కొంత ప్రభావం ఉంటుందని అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రెహానా. ఎంపీ పదవికి రాజీనామాకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజుల నుంచి చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు